సేవ కార్యక్రమం యాక్చువల్గా మనకి సెప్టెంబర్ అక్టోబర్ 2024లోనే గౌరవ ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసేసి మనకి ఈ మధ్య ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. యాక్చువల్గా గవర్నమెంట్ బాల సంఘంలో చేయమని మాత్రమే అన్నారు సార్. కాకుండా మనకి ఈడబ్ల్యూఎస్ ఎవరు వచ్చేసి ఇంకా ఆరోగ్య సమస్య ఉండకపోవడం, ఆరోగ్య సమస్య లేనప్పుడే మనం చేసే పని మీద దృష్టి పెట్టుకోవడము, వీటన్ని దీని యొక్క మెయిన్ ఉద్దేశం మన అందరం ఏ విధంగా మన రైసింగ్ ఉండాలి, మన చుట్టుపక్కల ఏ విధంగా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్మర్ ఉంటుంది. ఆ సమ్మర్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేసుకుంటాం. సో ఆ కార్యక్రమం వస్తే సార్ మనం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఆరోగ్యమే ఆరోగ్యమే స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సిడబ్ల్యూసి చైర్మన్ మరియు సభ్యులు, అదేవిధంగా జిల్లా సంక్షేమాధికారి నరేష్ గారు, ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందు పెద్దలందరూ స్వచ్ఛత గురించి అదేవిధంగా ఆరోగ్యం గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలంటే ఇంతకుముందు మాట్లాడాలి పెద్దలందరూ. ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఒకరు చెట్లను పెంచాలని చెప్పారు, ఇంకొకరు చెత్త లేకుండా ఉండాలని చెప్పారు. ఇంకేం చేయాలి చెప్పండి? మనము పరిశుభ్రంగా ఉండాలి, మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనం చేసే ప్రతి పనిలో స్వచ్ఛత ఉండాలి. అదేవిధంగా మనము నలుగురికి చెప్పి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు సొసైటీ పరిశుభ్రంగా ఉంటుంది. మరి ఆ రకంగా చేయడానికి దేశ ప్రధానమంత్రి గారే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న విషయం మీ అందరూ తెలుసా? స్వచ్ఛతా ప్రోగ్రాం, స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ఎక్కడ మొదలైంది? ప్రధానమంత్రి గారు మొదలుపెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే అది స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ప్రపంచంలోనే దాదాపు 140 కోట్ల మంది పార్టిసిపేట్ అవుతున్న ఏకైక ప్రోగ్రాం బడిలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం. అవునా కాదు? మరి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో మనం ఈరోజు స్వచ్ఛతా హీ సేవ అనే ఒక కార్యక్రమంలో భాగంగా మరి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ పరిసరాలు చూస్తే చాలా బాగున్నాయి, ఇంకా కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. మరి వాటిని కూడా చుట్టుపక్కల కూడా మరి వాటిని క్లీన్ చేయాలి. సేమ్ టైం మరి మీరంతా కూడా ఆలోచన విధానంలో కూడా పరిశుభ్రంగా ఉండాలి. అంటే మనం ఎలాంటి కల్మషం లేకుండా, ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పారు, మన మైండ్లో కల్మషం లేకపోతే ప్రశాంతంగా ఉండగలుగుతాం, పని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం, మనం అనుకున్న రిజల్ట్ సాధించగలుగుతాం. మనం అనుకున్న రిజల్ట్ సాధించాలంటే మన మైండ్లో ఎలాంటి కల్మషం ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మరి మీరు పరిశుభ్రంగా ఉండడంతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ సిడబ్ల్యూసి మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా మరి ప్రభుత్వం టేకప్ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలతో పాటు మీ యొక్క అభివృద్ధి కూడా మరి మంచిగా చదువుకోవాలి, చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండాలి. ఉన్నప్పుడే మీరు రేపటి తరానికి ఆదర్శంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఫైనల్గా ఆరోగ్యమే. ఓకే, థ్యాంక్ యూ. ఆ పని
సక్సెస్ కావాలి, ఇలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళాలనుకుంటాం అనుకున్నాం. సో అలాగే ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉండే పిల్లలు పరిశుభ్ర వాతావరణంలో ఉన్నట్టు మనం చదువుతున్నాం అనుకోండి, చుట్టూ ఒక దోమ తిరుగుతుంటే మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? దోమ మీద, చదువు మీద కదా. సో అందుకే పని ఏకాగ్రత సాధించడానికి ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యం. సో మీ యొక్క పరిసరాల్లో ఉండే చెత్తను రోజులతో డిస్పోజ్ చేయడానికి డస్ట్బిన్స్ లేవని, తర్వాత మీ యొక్క వ్యక్తిగత పరిశుభ్రత కావాల్సిన పర్సనల్ హైజీన్ కిట్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ సార్ లాస్ట్ టైం మీ ఇన్స్టిట్యూషన్కి వచ్చినప్పుడు గమనించి చెప్పడం జరిగింది. అందులో భాగంగా సార్ చెప్పడం మనకు డబ్బులు రావడం, అది ఇక్కడికి సార్ ఒక ఆలోచన ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మరి అవకాశం కల్పించిన